టీమిండియా ప్రధాన స్పాన్సరర్ కోసం బీసీసీఐ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆసక్తి గల కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. ఇటీవల ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటిదాకా జట్టు స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 తమ ఒప్పందాన్ని మరో ఏడాది ఉండగానే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బోర్డు కొత్త స్పాన్సర్ను ఎంపిక చేయనుంది. దీంతో ఇప్పటిదాకా జట్టు స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 తమ ఒప్పందాన్ని మరో ఏడాది ఉండగానే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బోర్డు కొత్త స్పాన్సర్ను ఎంపిక చేయనుంది. దీంతో ఇప్పటిదాకా జట్టు స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 తమ ఒప్పందాన్ని మరో ఏడాది ఉండగానే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బోర్డు కొత్త స్పాన్సర్ను ఎంపిక చేయనుంది.